మరొక 48 గంటల్లోనే సింహరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు. జూన్ నెల 16, 17, 18 తేదీల్లో అదృష్ట మార్పులు తన యోగ సూచనలు. కోట్లు గడించే అదృష్టం మీకు పట్టబోతూ ఉంది. మరొక 48 గంటల్లోనే సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి సమయం మీ రంగాలలో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు చాలా విజయాలని చేకూరుస్తాయి. శ్రీ విష్ణు సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. పనులలో లాభం, గుర్తింపు కూడా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయి వెళతారు. అధికారుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కలిగి ఉంటారు. శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి వారికి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితమే మీకు లభిస్తుంది. కానీ శని ప్రభావంతో మీకు కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తప్పకపోవచ్చు. ఈ కొత్త ఏడాదిలో ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా శనిదేవుడు కదలిక కారణంగా కొంత ధనలాభం అయితే ఉంటుందండి. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ ఏడాది విజయం సాధిస్తారు. గురుగ్రహ దశమ స్థానంలో ఉండడం చేత కుటుంబ ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ శనీశ్వరుని కదలిక సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవడం మీరు ముందుగా మానుకోవాలి. వ్యాపార పరంగా ఈ ఏడాది సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. శని సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృత్తిపరంగా ఈ సమయం చాలా అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. దీని ఫలితంగా ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. బుధుడు 11వ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కొందరికి ప్రమోషన్, జీతం పెరుగుదల కూడా ఉంటుంది. లేదా ఉద్యోగ బదిలీ కూడా లభించవచ్చు. ఈ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆర్థికంగా ఈ సమయం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే అందిస్తుందండి. బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు కూడా బలపడతాయి. మరియు గతంలో రావాల్సిన డబ్బులన్నీ కూడా మీకు అందుతాయి. సూర్యుడు 11వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆర్థిక పరమైన నిర్ణయాలు కొంచెం స్థిరంగా ఉంటాయి. మరియు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం చాలా సంతోషకరమైన సమయం అయితే అందిస్తుందండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అంతేకాదు గత ఆరోగ్య సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు కోలుకుంటారు. తగినంత విశ్రాంతి మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్త పడండి. ముఖ్యంగా పదునైన వస్తువులతో పనిచేసే సమయంలో
మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా విజయవంతమైన సమయంగా కనిపిస్తోంది. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడి అమ్మకాలు మరియు ఆదాయం పెరుగుతాయి. శుక్రుడు 10వ ఇంట్లో ఉండగా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మరియు భాగస్వామ్యాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకు ఈ సమయం అనుకూలం. ముఖ్యంగా జూన్ 10, 20 మధ్యలో శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మరింత పెరుగుతాయి అవకాశాలు అనేవి. శని 8వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించాలి. మీ నిర్ణయాలకు నైపుణ్యాలకు తగిన లాభాలు అయితే మీరు పొందబోతున్నారు. చూసారు కదండి. ఈ సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే మీకు లభిస్తుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయాలు మాత్రమే లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక కూడా అధికంగా ఉంటాయి. మరియు వీరిని వీరు సాగిలించుకొనిట అనే లక్షణాలు నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండారనే చెప్పాలి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి, ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని వీరు ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. అంతేకాదు ఈ రాశి వారు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవల్లనే ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలిగించవచ్చు. త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించపోయినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశము చే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపములు ఏర్పట్టు చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణతో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వారికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పాలి. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. బాధలు ఉన్నవారు రక్షించు వృత్తుల్లో, శాఖల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాలలు, నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేసే వారికి వీరికి సరిపడినటువంటి వృత్తులని చెప్పాలి. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్యకు, క్రమశిక్షణకు సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి. ఈ సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.